నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించి చాలామంది నటులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ కేసు సంబంధించి ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇందులో ఈడీ ఇన్వాల్వ్ అయ్యింది. అయితే ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి శ్యామల గారు కూడా ఉన్నారు. సో ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? నిజంగా ఆ పార్టీలో ఆవిడ జాయిన్ అయినప్పుడు కానీ, అదేవిధంగా ఆ పార్టీలో ఒక పదవి సంపాదించినప్పుడు కూడా అప్పుడు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడారు ఆవిడకి ఎట్లా ఇస్తారు ఆ పదవి అని. కానీ ఆవిడ ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్ల్లో మరి ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆవిడ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఆవిడ ప్రమోట్ చేసింది. ఆవిడ దీంట్లో కేసు నమోదైంది ఆవిడ మీద అనగానే జగన్మోహన్ రెడ్డి 100 మార్క్స్ వేసాడంట. అంటే ఎందుకు వేసాడంటే, మా పార్టీకి తగ్గ మనిషి నువ్వు, ఎవరి మీద కేసులు ఉంటాయి, ఎవరు ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఉంటారో వాళ్ళకే 100% మార్క్స్ వాళ్ళ దగ్గర. వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క స్పెషాలిటీ అదే. ఇప్పుడు ఆ పార్టీకి ఆ పదవికి తగ్గ మనిషిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది శ్యామల. అదే కనిపిస్తుంది. నిజంగా ఈ రోజున వాళ్ళు సెలబ్రిటీలుగా ఉండి ఏదో ఫేమ్ తెచ్చుకుందాం, లేకపోతే మంచిగా ఉందామని చూస్తున్నారు. కానీ ఇలాంటి పనుల ద్వారా వాళ్ళు ఫ్యూచర్లో ఉండే అవకాశాలను డ్యామేజ్ చేసుకుంటున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈ రోజున ఒక సెలబ్రిటీగా ఉంటే ఏం చేయాలి, సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అనేది మర్చిపోయి వాళ్ళ డబ్బుల కోసమో లేకపోతే ఇంకోటో వాళ్ళు చూసుకుంటే ఎంతమంది పిల్లల జీవితాలతో వీళ్ళు ఆటలాడారు మనం చూసాం. ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారని, బాగా చదువుకుని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్కి బాగా అలవాటు పడిపోయి దాంట్లో డబ్బులు పెట్టేసి మరి ఇంక వేరే ఆలోచన లేదు. ఆ డబ్బులతోనే వాళ్ళు ఇప్పుడు జీవనాధారం ఏదో ఒకటి జీవనోపాధి వెతుక్కొని ఉంటారు. పల్లెటూరులో తల్లిదండ్రులు ఉంటారు, వీళ్ళు ఉద్యోగం కోసం సిటీకి వస్తారు. అక్కడ వీళ్ళు చేసే కార్యక్రమాలు ఇలాంటి ఎవరైతే సెలబ్రిటీలు అంటే ఇప్పుడు ఫేవరెట్ హీరో అంటారు, ఫేవరెట్ హీరోయిన్ అంటారు, లేకపోతే ఇంకోహరో యాంకర్స్లో కూడా కొంతమందిని చూస్తున్నాం. శ్రీముఖి ఇట్లాంటి వాళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారు. మరి వీళ్ళందరూ చెప్పింది వాళ్ళు వినటం వల్ల వాళ్ళ ద్వారా వాళ్ళు ఏ విధంగా దాంట్లోకి ఆ ఊబిలోకి ఈ రోజున పడిపోయి రాలేక చనిపోయి ఎన్ని విధాలుగా వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అయిపోయినాయో. మరి ఇలాంటి వ్యక్తులు సమాజంలో నిజంగా ఈ రోజున చూస్తే ఎందుకు ఈ రోజున ఈడీ ఎంటర్ అయింది, మనీ లాండరింగ్, దీని ద్వారా విపరీతంగా డబ్బులు ఎలా చక్కెరలు కొట్టిని ఎవరు ఏ విధంగా తిప్పారు, మరి ఎక్కడి నుంచి ఎక్కడికి ఇవన్నీ మనం చూసాం. మొన్న మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగింది, అలానే ఇది కూడా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీకి మంచి అధికార ప్రతినిధిగా శ్యామల ఎలాంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుందంటే క్లియర్గా అర్థమైపోతుంది. మొన్న ఏదో కూకట్పల్లిలో కూడా కారులో చక్కెరలు కొడదామని వచ్చింది, ఇక్కడ కాదమ్మా పక్కకి వెళ్ళి ఆడుకో అన్నారు ట్రాఫిక్ పోలీసులు. ఏంటంటే ఆ రోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఏదో కార్యక్రమం చేపడదామని చెప్పి చూస్తుంది, అది ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే. అంటే ఒక గౌరవమైన స్థాయి, అంటే వాళ్ళు సెలబ్రిటీలుగా ఉన్నప్పుడు నటీనటులుగా అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యాన్స్ కానివ్వండి, లేకపోతే సొసైటీ కూడా వాళ్ళకి ఈ రోజున ఒక ఫ్రేమ్లోకి వచ్చాక పబ్లిక్లోకి వాళ్ళకి అన్నీ ఇంపార్టెంట్. ఈ రోజున క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి, అదేవిధంగా వాళ్ళు డబ్బుల కోసం చూసుకుంటే సరిపోదు. మెయిన్ మనం సొసైటీకి ఇచ్చే మెసేజ్, దానివల్ల వాళ్ళకి మంచిగా ఇమేజ్ పెరుగుతుంది. అలా కాకుండా వీళ్ళేదో డబ్బులు సంపాదించుకుందామనే ధ్యాసలో ఉండి మరి పిల్లల్ని పక్కద్రావ పట్టించే విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఎక్కడా కూడా ఇలాంటివి ఎదురైనప్పుడు మళ్ళీ దానికోసం వేరే తప్పులు చేయటం, మేము ఇలాంటివన్నీ చేయలేదని చెప్పటం, లేకపోతే దీంతో మాకు సంబంధం లేదని చెప్పటం. మరి ప్రకాష్ రాజ్ అయితే ఉన్నారో అతను కూడా బయటకు వచ్చేసి దీని గురించి తప్పు అని చెప్పి తెలిసిన తర్వాత నేను వెంటనే అలాంటి కార్యక్రమాలు చేయట్లేదు అని. అంటే తప్పని ఎప్పుడు తెలిసింది, అప్పుడు చెప్పలేదుగా అతను. తర్వాత ఈ విషయాలు ఈ కేసులు ఎప్పుడైతే ఫైల్ అయినాయో అప్పుడు చెప్పాడు. దానివల్ల ఉపయోగం లేదు, నీకు తప్పని ఎప్పుడు తెలిసిందో అప్పుడే బయటకు వచ్చి నువ్వు చెప్తే నువ్వు జెంట్లీమన్ అయ్యేవాడివి. కానీ ఈ రోజున 420 బ్యాచ్లోనే ఒకటిగా అతను కూడా ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే నిజంగా ఇక్కడ యువత కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇట్లాంటి సెలబ్రిటీల వలలో పడో లేకపోతే వాళ్ళు ఏదో ప్రమోట్ చేస్తున్నారని దానికి వీళ్ళు ఒక ఇదిగా మారి ఉండటానికి కుదరదనమాట. వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబం పట్ల లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ పట్ల బాధ్యత వహించి, సొసైటీ ముఖ్యంగా యువతే కాబట్టి ఇంపార్టెంట్, వాళ్ళు ఇట్లాంటి వాటికి ఎక్కడా కూడా మీరు అలవాటు పడకండి. పిచ్చి పిచ్చి అలవాట్లు, ఈ గేములని రకరకాల అన్నీ చూస్తున్నాం మనం. ఇప్పుడు వాటిలో డబ్బులు పోగొట్టుకోవటం, ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఎక్కువైనాయి. మరి సైబర్ క్రైమ్స్ ఎందుకు ఎక్కువైనాయి అంటే వాళ్ళు ఇట్లాంటి వాటికి అలవాటు పడి ఈజీ మనీ కోసం
ఎలా చేస్తున్నారు అనేది. కాబట్టి సంఘంలో ఎవరైతే ఈ రోజున ఇలా హీరోలుగానో హీరోయిన్లుగానో లేకపోతే ఇంకోటి యాంకర్లుగానో ఉండి వాళ్ళు మంచి ఇమేజ్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మంచి కార్యక్రమాలు చేయండి, మంచి మెసేజ్ ఇవ్వండి, సొసైటీకి మంచిగా నడిపించండి సొసైటీని. ఇవన్నీ మర్చిపోయి డబ్బులే ప్రాధాన్యం అనుకుంటే మాత్రం ఇలా డ్యామేజ్ అయిపోవటం మాత్రం ఖాయం. ఎందుకు కొంతమంది సెలబ్రిటీస్ ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం కానీ చేస్తున్నారంటే మీరు ఏమంటారు? అంటే ఇక్కడ వీళ్ళంతా కూడా సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి ఊబిలోకి వెళ్ళిన వాళ్ళు ఇలాంటి కేసుల్లోకి ఇరుక్కుపోయి ఈ రోజున అంటే ముందు నొయ్యి వెనక్కి గొయ్యి అన్నట్లుగా అటు కెరీరు ఇదైపోతుంది, వీళ్ళకి లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. ఎందుకు అంటే వీళ్ళు కెరీరే చూసుకుంటున్నారు కానీ క్యారెక్టర్ చూసుకోవట్లేదు. ఇక్కడ క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి, ఖచ్చితంగా సొసైటీలో వీళ్ళు ఒక భాగం అయ్యారు ఈ రోజున పబ్లిక్లోకి వచ్చాక. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ప్రభావం సొసైటీ మీద ఎంత ఉండిద్ది అనేది మర్చిపోయి చేయటం వల్ల. అందులోనూ మరి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కొన్ని డైలాగులు చెప్పటం. అంటే ఆయన స్పెషల్గా అప్పటికప్పుడు నేను ఒక షూట్ ఆపుకొని మరీ వచ్చానని చెప్పి ఏదో చెప్పాడు. మరి ఆ విషయం అదే షూట్ ఆ రోజు నువ్వు ఎంత బిజీలో ఉన్నా చెప్పొచ్చు కదా. ఎప్పుడైతే నాకు ఆ విషయం తెలిసిందో అని చెప్పేసి ముత్యాల ముగ్గు సినిమాలో రావుగోపాలరావు డైలాగ్ ఒకటి ఉంటుంది. వాళ్ళ మేనేజరు అతనికి ఒక అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చే ముందు ఏం చేస్తాడంటే ఇచ్చేస్తాడు, డైరెక్ట్గా తీసుకొచ్చి ఇస్తాడు. అతనికి ఆ అమౌంట్ చూడగానే తెలుస్తుంది ఎంత అమౌంట్ అని క్యాలిక్యులేట్ చేసే ఇది తన దగ్గర ఉంది. అతను ఏమంటాడంటే అంటే నాకు అవసరం అయ్యి 1000 రూపాయలు తీసుకున్నానండి అంటాడు. ఆ ముక్క నేను లెక్క ఎట్టుకో ముందు చెప్పాలి, అసలు నేను లెక్కే ఎట్టనని కదా నీ ఆలోచన అని అంటాడు. అంటే అలాగా ఈ రోజున మేము దొరకమనే ఆలోచనతో ఇప్పటి వరకు ఆగాడా, దొరికిన తర్వాత చెప్తున్నాడా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు. అంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఒక గుడ్ మెసెంజర్స్లా ఉండాలి. ఎందుకంటే సొసైటీకి ఇంపార్టెంట్ పర్సన్స్లో వాళ్ళు ఉండిపోయారు. ఎందుకు ఈ రోజున వాళ్ళందరినీ కూడా ఫ్యాన్స్ ఉన్నారు చాలామంది వీళ్ళకి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక మంచిని పంచాలి అనేది మర్చిపోతున్నారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితికి వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి.